ప్రే అండ్ ఈరోజు నా వాక్య ధ్యానం కోసం మనం ముందుకెళ్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన రక్షణకై, ఈ మంచి సమయానికై స్తోత్రములు. తండ్రి, మా ధ్యానాన్ని మీ పాదాల దగ్గర ప్రభు దీవెనకరంగా ఉంచమని మీ పాద పద్మాల చెంత పడి వేడుకుంటున్నాం. ఈ సమయంలో మీ కుమారు నామానికి ఘనత కలుగునట్లుగా, మీ కుమారుని గురించి సరైన అండర్స్టాండింగ్లోనికి రావడానికి తండ్రి, మీ కుమారుని సారూప్యతలోనికి మేము వెళ్ళినట్లుగా మా అందరినీ దర్శించమని, ఈ ధ్యానాన్ని దీవించమని, మాతో మాట్లాడమని, మీ కుమారునికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు కలిగినట్లుగా ఈ సెషన్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థన చేసి ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మనం లాస్ట్ వీక్ సెషన్ని ఒకసారి రెజ్యూమ్ చేద్దాం. ఇంతవరకు ప్రభు కృపను బట్టి, ప్రభు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనము బిబ్లియాలజీలో మనము కవర్ చేసినటువంటి టాపిక్స్ నేను ఒకసారి చెప్తున్నాను. మనం ఇంట్రడక్షన్ మొదలుకొని అసలు బైబిల్ ఆరిజినేషన్, లేకపోతే బైబిల్ యొక్క మూలం దైవికమైనదని బైబిల్ క్లెయిమ్ చేస్తున్నటువంటి, బైబిల్ క్లెయిమింగ్ ఇట్ సెల్ఫ్, దేవుని వాక్యం, లేకపోతే బైబిల్ తన గురించి తాను ఏం చెప్తుందని చూసాం. రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత అంటే ఏంటి, ప్రత్యక్షతలో ఉన్నటువంటి రెండు విషయాలను మనం చూసాం. సాధారణ ప్రత్యక్షత, విశిష్ట ప్రత్యక్షత. దేవుడు కనుక తన గురించి తెలియజెప్పకుండా ఉంటే మనకు అసలు దేవుని గురించి తెలిసేదే కాదు. దేవుడు కనుక తన గురించి తెలుసుకోండి అని చెప్పి ఆయన తన గురించి తెలియజెప్పకుండా ఉంటే ఆయన గురించి తెలిసి ఉండేది కాదు. ఆ తెలియజెప్పటం సాధారణమైన రీతిలో సృష్టి ద్వారా, వనరుల ద్వారా, అలాగే మనస్సాక్షి ద్వారా, వీటన్నిటి ద్వారా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా విశిష్టమైన రీతిలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విశేషంగా ఆయన గురించి రక్షణ జ్ఞానాన్ని అందజేయటంలోనూ, రక్షించుటకు ఆయనకు ఉన్న ప్రణాళికను తెలియజెప్తున్నాడు. అలాగే లేఖనాల ద్వారా ఆయన తన గురించి తాను తెలియజెప్పుకుంటున్నాడు విశిష్టమైన రీతిలో. అయితే తెలియజెప్పబడినటువంటి ఈ సంగతులని ఏ విధంగా రాపించినాడు అంటే ఇన్స్పైర్డ్, లేకపోతే డివైన్ ఇన్స్పిరేషన్ అనే దాని గురించి మనం చూసాం. థియోన్యూస్టోసన్ లేకపోతే థియోన్యూస్టోస్ అనే ఆ గ్రీక్ పదాల గురించి మనందరం స్టడీ చేశాం. అంటే దేవుడు లేఖనాల్లో తన ఊపిరిని వదిలాడు. పరిశుద్ధాత్ముని యొక్క పర్యవేక్షణలో ఎన్నుకోబడి, లేకపోతే ఆయా వ్యక్తులు తమ స్వేచ్ఛను కోల్పోకుండానే, అలాగే ఎర్రర్స్ లేకుండా పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్వర్యంలో పొల్లు అక్షరంతో సహా కూడా అండర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క పర్యవేక్షణలో వాళ్ళు వాటన్నిటిని కూడా రాసినట్లుగా రాయబడినటువంటి ఆ లేఖనాల్లో ప్రతి పొల్లు అక్షరంతో సహా కూడా ప్రభువు తన చిత్తానుకూలంగా, తన ఉద్దేశానుసారంగా రాపించినట్లుగా, అలాగే ఆయన రాయబడిన ఆ లేఖనాలకి గాడ్ బ్రీత్డ్ అవుట్ హిజ్ లైఫ్ ఇంటూ దోస్ వర్డ్స్ అని మనం చదువుతూ ఉంటాం. ఇంటూ దోస్ స్క్రిప్చర్స్ అని చదువుతుంటాం. లేఖనాల్లో దేవుడు తన జీవమును ఊదాడు, తన ఊపిరిని ఊదాడు. ఇది చాలా గంభీరమైన విషయం అన్నమాట. మనం స్టడీ చేస్తున్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతూ వచ్చినాయి. అట్లాగే డివైన్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటి అనే దాని గురించి మనం చూసాం. సో డివైన్ ఇన్స్పిరేషన్ గురించి కూడా కొన్ని సరికాని అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది డిక్టేషన్ అని, కొంతమంది ఇలా వేరు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మనం ఆ భిన్నాభిప్రాయాల గురించి మనం చక్కగా ధ్యానించడానికి ప్రభు కృప చూపాడు. అట్లాగే మనకు అందినటువంటి లేఖన సత్యం ఇన్నెరెంట్, పొరపాట్లు లేని లేఖన సత్యం. సో బైబిల్ గురించి చెప్తా ఉన్నప్పుడు ఈ వ్యక్తి చెప్పాడు, పొరపాటు వచ్చింది అంటే చెప్పిన వ్యక్తిలో పొరపాటు ఉంది, కానీ తాను ఏ లేఖనాలను అయితే సంప్రదించాడో ఆ లేఖనాలని తప్పుగా అర్థం చేసుకొని పొరపాటుగా చెప్పాడని మనం గ్రహించాలి తప్పితే లేఖనాల్లో ఏమాత్రం పొరపాటు లేదు. లేఖనాలు ఇన్నెరెంట్, పొరపాట్లు లేని లేఖన సత్యం అని మనకు అర్థమవుతుంది. అండ్ క్రైస్తవ జీవితానికి సమృద్ధి అయిన లేఖన సత్యం, సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్, లేఖన సత్యం ఎంత సమృద్ధి అయిందో మనం చూసాం. మానవుల జీవితాలకి లేదా విశ్వాసుల జీవితాలకి లేఖన సత్యం ఎంత చక్కగా అప్లై అవుతుంటుందో, ఎంత చక్కగా చాలినదో మనం చూసాం. అదర్త ఎందుకు 66 బుక్స్ మనకున్నాయి. ప్రొటెస్టెంట్గా మనకి ఉన్నాయి, గ్రీక్ ఆర్థోడాక్స్కి, అట్లాగే మనం చూస్తూ ఉన్నప్పుడు
కేథలిక్కి వారికి వేరుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకు కానీ మనం ఎందుకు 66 బుక్స్ మనము ఇన్స్పైర్డ్గా నమ్ముతూ ఉన్నాం? లేకపోతే దైవ ప్రేరణ ఉందని మనం ఎలా అర్థం చేసుకున్నాం? వాటికి ఎలాంటి టెస్ట్ కండక్ట్ చేసామని మనం చూసాం. అలాగే కంపోజిషన్ ఆఫ్ ద బైబిల్ లేకపోతే కెనానికల్ కూర్పుని గురించి మనం చూసాం. 66 గ్రంథాలు ఎలా భద్రపరచబడ్డాయి, దేవుడు ఏ రీతిగా మన ఎదుగు తీసుకొచ్చినాడు, అవి ఎంత చక్కగా ప్రిజర్వ్ చేయబడ్డాయో మనం చూసాం. సో ఇంతవరకు మనము ప్రభు కృపను బట్టి మనం ధ్యానించాం. సో ఈ సమయంలో మనము లేఖన వెలిగింపు లేదా వాక్యపు వెలిగింపు గురించి మనం చూడబోతున్నాం. ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్ అనే విషయాన్ని మనం చక్కగా ధ్యానించబోతా ఉన్నాం. సో గెట్ రెడీ విత్ యువర్ బైబిల్స్. మీ అందరి బైబిల్స్తో మీరు అందరూ చక్కగా సిద్ధంగా ఉండండి. మనందరం కలిసి ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. సో మనం చదువుతా ఉన్నప్పుడు ఇల్యూమినేషన్ అనే మాట గురించి మనం ఆలోచన చేస్తే, ఈ మాట బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. మటుకు నేను కొన్ని కాంటెక్స్ట్లను తీసుకొని ఇక్కడ చెప్తున్నాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. లైట్ హెత్. దానికి గ్రీక్లో ఉన్న పదం ఏంటంటే ఫోటిజో అనే మాట చదువుతాం. PHOTIZO ఫోటిజో అనే పదం చదువుతున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎలాగూ సువార్త అని మనకు తెలుసు. ఇక్కడ మాట్లాడుతుంది అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మనుష్యుని స్వార్థ విషయమైనటువంటి వెలిగింపు, దేవుని గురించిన అవగాహన విషయమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ని ఎనేబుల్ చేయడం. అతని లోపల ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువుని, ఆ నిజమైన వెలుగు ఆయన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వారందరిలో ఆయన ప్రతి మనుష్యుని వెలిగించగలిగినటువంటి సామర్థ్యత కలిగి ఉన్నట్టుగా ప్రభువుని మనం చూస్తున్నాం. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నప్పుడు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. బ్రాట్ ఇన్ టు లైట్ అని మనం చదువుతుంటాం. లేకపోతే ఇక్కడ వెలుగులోనికి తెచ్చెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏమి తీసుకొచ్చినాడు అంటే ఆయన సువార్తను గురించినటువంటి ప్రాథమికమైన సత్యాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఈ ఫోటిజో అనే ఈ 2 పదాలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లైటెత్, బ్రాట్, తీసుకురావటం లేకపోతే వెలిగించటం అనే మాటల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 2 కాంటెక్స్ట్లో కూడా, ఈ 2 సందర్భాల్లో కూడా ఇక్కడ వాడబడిన పదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బైబిల్ ప్రకాశము అనే ఈ టాపిక్లో ప్రాథమికంగా వెలిగింపు అనే విషయాన్ని గురించి, వెలిగించబడటం అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒకటి సాధారణంగా క్రీస్తు ప్రభు ఇచ్చే వెలుగు దేని సంబంధమైనది? ప్రాముఖ్యంగా సువార్త ద్వారా ఒక వ్యక్తిని కన్విక్షన్లోనికి తీసుకొచ్చి ఒక వ్యక్తి జీవితాన్ని మార్పులోనికి తీసుకురావడానికి గురించి, దేవుని స్వీకరించి దేవుని బిడ్డగా దేవుని వారసునిగా మారే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాం. వెలిగించబడటం అంటే స్వార్థ విషయమైన అండర్స్టాండింగ్ని, స్వార్థను అంగీకరించి దేవుని బిడ్డలుగా మార్చే విషయంలో ఒక విషయాన్ని లేకపోతే అక్కడ జరిగే కార్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వెలిగింపు అనే మాట వాడటం జరిగింది. ఇంకా మనం దీన్ని డీప్గా చక్కగా అర్థం చేసుకోవడానికి కొన్ని లేఖన భాగాలు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, మోస్ట్ కాంట్రవర్షియల్లోకి వచ్చినాం కదా మనం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంగతుల్లో మనము హెబ్రీ పత్రిక 6:4 మాత్రం చదువుతున్నాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పారివారై అని ఈ 4th వర్స్ను మనం చదువుతున్నప్పుడు, ఎన్లైటెండ్ వన్స్, ఒకసారి వెలిగినే ఈ మాటను గురించి మాట్లాడుతున్నప్పుడు హెబ్రీయుల మధ్యలో జరిగినటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మార్పు చెందిన అనుభవం ద్వారా జరిగే వెలిగింపు, ఒక వ్యక్తి మార్పు చెందటం, ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన మార్పు జరిగే విషయాన్ని గురించి ఆ కాంటెక్స్ట్లో ఈ మాట వాడటం జరుగుతుంది. తర్వాత ఇంకా వెలిగింపు అంటే ఎలాంటి కాంటెక్స్ట్లో వాడుతూ వచ్చినారు అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15-18 వచనాలు, 3వ అధ్యాయం 8-11 వచనం మనం చదువుతున్నాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఎన్లైటెండ్ అనే మాట చదువుతున్నాం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా
నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని చెప్తూ, ఇప్పుడు 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదివితే వెలిగింపుకి ఇంకొక పర్యాయ పదం లాగా తెలుగులో వాడారు. అదేంటంటే, దేవుడు మన ప్రభుని క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఏటిదో అందరికి తేట పరచుటకును. కనులు తెరిచి చూడాలి, లేకపోతే తేట పరచబడింది, వెల్లడి చేయబడింది అనే విషయంతో మనం చూస్తున్నాం. పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించును. ఒకటి, ఈ వెలిగింపు అనేది థర్డ్ కాంటెక్స్ట్ ఏంటంటే క్రైస్తవ సత్యాన్ని గ్రహించడానికి గురించి. ఒక వ్యక్తి క్రైస్తవ సత్యాన్ని, క్రైస్తవ లేఖన సత్యాన్ని, లేకపోతే క్రైస్తవ సంఘ విషయాలను గురించినటువంటి అండర్స్టాండింగ్ గురించి, క్రీస్తు యేసును గురించినటువంటి సరైన అండర్స్టాండింగ్, సువార్తను గురించినటువంటి సరైన అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా అర్థమైనప్పుడు ఆ సందర్భంలో కూడా వెలిగింపు, ఫోర్టీన్జో అనే మాటని వాడడం జరిగింది. ఎన్లైటెండ్, సీ ఆల్ అనే మాటను కూడా అందరికీ తేటపరచబడాలి, అందరికీ ఒక స్పష్టమైన అవగాహన రావడానికి గురించి ఇల్యూమినేషన్, లేకపోతే ఎన్లైటన్మెంట్, లేకపోతే మనం చదువుతున్నప్పుడు ఓపెన్, లేకపోతే దాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి క్రమంలో కూడా ఇల్యూమినేషన్ అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. సో ఒకటి, రక్షణ సువార్తని అంగీకరిస్తే ఒక వ్యక్తి వెలిగించబడతాడు. 2, మార్పు చెందిన అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు వెలిగించబడిన వ్యక్తిగా చూస్తా ఉన్నాం. తర్వాత క్రైస్తవ సత్యాన్ని గ్రహించటం గురించి వెలిగించబడటం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూస్తూ ఉన్నప్పుడు వెలిగింపు లేకపోతే ప్రకాశము అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి విల్ బ్రింగ్ టు లైట్ అనే మాట చదువుతున్నాం. వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇంకొక కాంటెక్స్ట్లో ఈ ప్రకాశము అనే ఈ కాంటెక్స్ట్, వెలుగులోనికి తేవటం, వెలిగించటం అనే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నప్పుడు రాబోయే తీర్పుకు సంబంధించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోవడం, తన లైఫ్ని రాబోయే తీర్పు దృష్టిలో ఉంచుకొని ప్రతిదినం పరీక్షించుకునేటువంటి ఆ మంచి గుణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రకాశము పొందిన వారు, లేదా ప్రభు వెలుగులోనికి తెచ్చి వీటన్నిటిని చూస్తాడు అని చెప్పి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని పౌలు అంటాడు, ప్రభు తీసుకొస్తాడు కాబట్టి మనం ప్రతిరోజు పరీక్షించుకుంటూ సాగిపోదాం అనే కాంటెక్స్ట్లో చెప్తా ఉన్నాడు. సో మనం ఇక్కడ ఇప్పుడు దాకా చూసినటువంటి ఈ కాంటెక్స్ట్ అన్నింటిలో కూడా దీన్ని మనం సమరైజ్ చేయబోతా ఉండగా, ఒకటి, సాధారణంగా ప్రభు ఇచ్చే వెలుగు, ప్రాముఖ్యంగా సువార్త ద్వారా వెలిగింపును గురించినటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. 2, మార్పు చెందిన అనుభవం కూడా వెలిగించబడినట్లుగా ప్రభు వాక్యం చెప్తుంది. ఆ తర్వాత క్రైస్తవ సత్యాన్ని, లేఖన సత్యాన్ని, లేదా సంఘాన్ని గురించినటువంటి సత్యాన్ని ఒక వ్యక్తి గ్రహింపులోనికి వచ్చినట్లయితే తాను వెలిగింపబడిన వ్యక్తిగా ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. ఆ తర్వాత ప్రతిదినం ప్రభు, లేకపోతే రాబోయే తీర్పును గురించినటువంటి సంగతిని బట్టి ప్రతిదినం పరీక్షించుకునే ఆ ధోరణిని కూడా ప్రకాశము అనే మాటతోటి చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు మనము ఒక చిన్న సమ్మరైజ్ చేస్తా ఉన్నాం. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్తా ఉంది, మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఎన్లైటెండ్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం వెలుగులోనికి తెచ్చి అనే మాట. తర్వాత తేట పరచడం అనే మాట, తేట తెల్లంగా అర్థమవటం, తేట పరచబడటం అనే కాంటెక్స్ట్లో మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ గ్రీక్ పదం వాడబడింది. ఈ టెక్స్ట్లో మాత్రమే ఈ పదాన్ని మనం చూస్తూ వచ్చాం. సో అసలు ఇప్పుడు ప్రకాశము అనే విషయాన్ని, ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్ అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి, ఒక వ్యక్తి వెలిగించబడాలి అంటే ఇక్కడ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా,
పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య అక్కడ జరగకుండా ఒక వ్యక్తి వెలిగింపబడటం అసంభవం. ఒక వ్యక్తి వెలిగింపబడటం అసంభవం అని మనకు అర్థమవుతూ ఉండగా, సో మనము మార్పు చెందే అనుభవంలోనికి రావాలన్నా, యేసుక్రీస్తు సువార్త ద్వారా మనము యేసుక్రీస్తును ప్రభువుని గురించినటువంటి ఆ వార్తని మనం అంగీకరించి మార్పు చెందాలన్నా, తర్వాత క్రైస్తవ సత్యాన్ని గ్రహించాలన్నా, రాబోయే తీర్పుని గురించి ప్రతిదినం ఆ తీర్పుని గురించి వ్యక్తిత్వాన్ని పరీక్షించుకునే విషయం అయినా, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం జరగకుండా మనము అర్థం చేసుకోవటం కానీ వెలిగించబడటం అనేది అసంభవం. అయితే ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్ ప్రకాశము లేదా వాక్యపు వెలిగింపు అంటే ఈ రకంగా నిర్వచిస్తూ వచ్చారు. ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హెల్పింగ్ ద బిలీవర్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. దేవుని వాక్య సత్యాన్ని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యనే బైబిల్ ప్రకాశము లేదా లేఖనాలు వెలిగింపు అని పిలుస్తారు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, వై ఈజ్ ఇల్యూమినేషన్ నీడెడ్ అనే క్వశ్చన్కు ముందు రెవల్యూషన్కి, ఇన్స్పిరేషన్కి, ఇల్యూమినేషన్కి డిఫరెన్స్ ఏంటి? రెవల్యూషన్ ప్రత్యక్షతకి, దైవ ప్రేరణకి, బైబిల్ ప్రకాశమునకు డిఫరెన్స్ ఏంటంటే, నేను చదువుతున్నాను. రెవల్యూషన్ ప్రత్యక్షత అంటే ఏంటంటే, రెవల్యూషన్ వాజ్ ద డివైన్ ప్రాసెస్ వేర్ బై గాడ్ revealed to the Bible writers those necessary facts and truth they could not otherwise know. వాళ్ళకి తెలియజెప్పకుంటే ఇక ఎప్పటికీ తెలియని విషయాలని దేవుడు తెలియజెప్పిన క్రమాన్ని ప్రత్యక్షత అంటారు. ఏవి అవసరమై ఉన్నవో, ఏవి సత్యముగా మన జీవితాల్లో ఏలవలసి ఉన్నవో వాటన్నిటిని దేవుడు తెలియజెప్పాడు, దాన్ని ప్రత్యక్షత అంటారు. ఈ తెలియజెప్పిన దాన్ని రాసిన క్రమాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. ఇన్స్పిరేషన్ గురించి మనం చదువుతున్నప్పుడు, ఇన్స్పిరేషన్ వాజ్ ద డివైన్ ప్రాసెస్ వేర్ బై గాడ్ అష్యూర్డ్ హిజ్ ఓరల్ రెవల్యూషన్స్ వర్ కరెక్ట్లీ రిటర్న్ డౌన్ బై ద బైబిల్ రైటర్స్. వీళ్ళు ఏదో దేవుడు డిక్టేషన్ ఇస్తే రాశారని కాదు, లేకపోతే దేవుడు చెప్పేసి ఇక మీరు రాసేయండి వాళ్ళ చేతిలో పెట్టింది కాదు, కానీ గాడ్ బ్రీత్డ్ అవుట్ హిజ్ లైఫ్ ఇన్ టు దోస్ వర్డ్స్. పదాలను ఎన్నుకున్నాడు, ఆ పదాలను ఎన్నుకొని ఎక్కడ పొల్లు, కామ అన్నీ కూడా పెట్టి ఆయన రాపించినాడు. ఏదైతే ప్రత్యక్షపరిచాడో దానిని లిఖింపజేశాడు. దానినే మనం ఏమంటామంటే ఇన్స్పిరేషన్, డివైన్ ఇన్స్పిరేషన్, దైవ ప్రేరణ, దైవావేశము, థియోన్యూస్టోస్ అనే గ్రీక్ పదాన్ని మనం అక్కడ చూస్తూ వచ్చినాం. సో ప్రత్యక్షత అలాగే దైవావేశం. మరలా గుర్తు చేస్తున్నాను, ఇన్స్పిరేషన్ బిలాంగ్స్ టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. దైవావేశము ప్రతి పదాన్ని పొల్లుతో సహా దేవుడు తన స్వాధీనంలో ఉంచి పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో రాపించాడు. దీనిని దైవావేశం అంటున్నాము. ఇది మూల ప్రతులకు చెందినది. మూల ప్రతులకు ఫస్ట్ హ్యాండ్ కాపీస్, లేకపోతే ఫస్ట్ హ్యాండ్ దానికి మాత్రమే సంబంధించింది. ఇప్పుడు ట్రాన్స్లేటెడ్లో అన్నిటిలో దైవ ప్రేరణ ఉంటుందా అంటే కాదు. ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్, మూల ప్రతులకు మాత్రమే సంబంధించింది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ప్రత్యక్షత భూతకాలంలో జరిగింది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత ఇన్స్పిరేషన్ డన్. ఈ 66 గ్రంథాల రాయటంతో ఇన్స్పిరేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే, ఇల్యూమినేషన్ ఈజ్ అంటున్నాను చూసారా, నేను ఇందాక చదివేటప్పుడు రెవల్యూషన్ వాజ్, ఇన్స్పిరేషన్ వాజ్ అని చదివాను. కానీ ఇల్యూమినేషన్ ఈజ్ దట్ డివైన్ ప్రాసెస్ వేర్ బై గాడ్ కంటిన్యూస్లీ షెడ్స్ డివైన్ లైట్ and understanding upon all those who would read his inspired revelation with sincerity. అంటే దేవుడు తన వాక్యాన్ని చదువుతూ ఉన్న వ్యక్తులు, ఈ రోజు కూడా ఈ టైంలో కూడా చదువుతున్న వ్యక్తులు ఎందరైతే నిజాయితీగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నిజాయితీ గల హృదయంతో ప్రయత్నిస్తూ చదువుతూ ఉంటారో
God continuously light and అండర్స్టాండింగ్. ఆయన తన ఆత్మ ద్వారా, లేకపోతే ఆయన పరలోకపు సహాయము ద్వారా, పరలోకము దేవుని యొక్క సహాయము చేత ఆ లేఖన భాగాలను అర్థం చేసుకొని గ్రహించే ఆ పరిచర్యని, ఆ పరిశుద్ధాత్మని పరిచర్యని మనం ఏమంటున్నామంటే లేఖనాల వెలిగింపు లేదా బైబిల్ ప్రకాశము అని అంటున్నాం. అంటే ఒక క్వశ్చన్ వస్తుంది మామూలుగా, ఏమనంటే సో ఇప్పుడు చాలా మంది బైబిల్ చదువుతున్నారు, అందరికి ఎందుకు అర్థం కావట్లా? లేకపోతే అవిశ్వాసులు, సైంటిస్టులు చాలా రిలీజియస్ పీపుల్స్ కూడా బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు బైబిల్ నుంచి కోట్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదా బైబిల్? వారికి దేవుడు సహాయం చేయలేదా? అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకుందాం, ప్రాథమికంగా వై కెనాట్ మెన్ అండ్ ఉమెన్ సింప్లీ రీడ్ ద బైబిల్ అండ్ రెస్పాండ్ టు ఇట్స్ టీచింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు వెలిగించకుండా పురుషులు కానీ స్త్రీలు కానీ వాక్యాన్ని చదివి ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు గ్రహించలేరు? అసలు సాధ్యమవుతుందా లేదా అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రాథమికంగా ప్రియులరా, ఫోర్ బ్లైండ్నెస్ అని నేను ఒక బుక్లో చదివాను. ఆ బుక్ నేను మెన్షన్ చేశాను, విల్మింగ్టన్స్లో నేను చదివాను. న్యాచురల్ బ్లైండ్నెస్, సహజ సిద్ధంగా మనం గురితనంలో ఉన్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మనము గురితనంలో ఉన్నాం. దేవుని గురించిన అండర్స్టాండింగ్ని, దేవుని గురించినటువంటి ప్రాథమికమైన సత్యాలను విడిచిపెట్టి త్రోవ తప్పి, లేకపోతే త్రోవ విడిచి తిరుగుతున్న వారం. సో దేవుని గురించినటువంటి అండర్స్టాండింగ్ని విడిచిపెట్టిన వాళ్ళం సాధారణంగా మనం గురితనంలో ఉన్నాం. అందుకనే యేసుప్రభు వారు తన సహోదరులు, యేసుప్రభు వారి యొక్క సహోదరులు ఆయన చూశారు, కానీ ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కూడా వారు ప్రయత్నించలేదు. తర్వాత ఎపిక్యూరియన్స్, స్టాయిక్స్ గురించి మనం చూస్తుంటాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో స్తోయికులు అలాగే ఎపిక్యూరియుల గురించి మనం చూస్తూ ఉంటాం. వారి మధ్యలో సత్యం వివరించబడింది, కానీ సిన్సియర్గా అర్థం చేసుకోవడానికి సిన్సియర్గా ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఆ తర్వాత మనము ఫేస్తు గురించి కూడా మనం చూస్తుంటాం. ఫేస్తు పదే విన్నాడు ఫేస్టస్, కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ముందుకు రాలేకపోయాడు. ఫేస్టస్ ఆ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫేస్తస్ వచ్చి అంటాడు, నీకు పిచ్చి పట్టింది, నీకు అర్థమవుతుందా? చనిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు? నువ్వు మెస్సయ్య రిజరెక్ట్ అయ్యాడు అంటున్నావు కదా, జీసస్ క్రైస్ట్ తిరిగి లేచాడు అంటున్నావు, అసలు ఎలా సాధ్యమయ్యా అన్నాడు. అదే చాలా సార్లు పెద్ద ఓన్లీ పొలిటికల్, రిలీజియస్, స్కాలర్లీ లీడర్స్, పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చదువుతున్నారు, కానీ వాళ్ళు ప్రాథమికంగా గుర్తుపెట్టుకున్నప్పుడు మనం న్యాచురల్ బ్లైండ్నెస్ అనేది వాళ్ళని కవర్ చేస్తూ ఉంది. ఆ తర్వాత సాటన్స్ బ్లైండ్నెస్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క సంబంధమైన దేవత గుడ్డితనమును కలుగజేస్తుంది. వ్యక్తులు దేవుని వాక్యం దగ్గరికి సిన్సియర్గా వచ్చి నేర్చుకోవాలి, సిన్సియర్గా వచ్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సాతాను కలుగు చేస్తున్నటువంటి గురుడితనం, వేరు కల్పిత కథలు పుట్టించి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చదువుతూ ఉన్నప్పుడు జ్యుడిషియల్ బ్లైండ్నెస్, న్యాయ సంబంధమైనటువంటి గుడితనం. అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాల్లో ప్రకృతి సంబంధాల గురించి ఉంటుంది. వారు చదువుతారు, కానీ అర్థం చేసుకోవడానికి లేకపోతే గ్రహించరు. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో కూడా మనం ఈ జ్యుడిషియల్ బ్లైండ్నెస్ గురించి చూస్తాం. ఫైనల్గా ఇంకొక బ్లైండ్నెస్ ఏంటంటే, కొన్నిసార్లు విశ్వాసులు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం, దేవుని వాక్యాన్ని సరిగా ఇంటర్ప్రిట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా, నాకు అర్థమైంది చాలు అంతే, దేవుని అర్థమేంటి దాని వెనకాలనేది వదిలేస్తారు. సో ప్రాథమికంగా గమనించండి, ఈ బ్లైండ్నెస్ చాలా దారుణమైనది. ఈ బ్లైండ్నెస్ వల్ల ప్రాథమికంగా ఒక వ్యక్తి చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని గ్రహించడానికి, దేవుని వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా రిసీవ్ చేసుకోవడానికి ముందుకు రాలేడు. కారణాలు ఇవి అని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తి, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఈ ప్రకాశం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయండి అని మీరు నన్ను అడిగితే నేను ద అన్సేవ్డ్ ఆర్ సేవ్డ్, రక్షింపబడని వ్యక్తి ఈ ఇల్యూమినేషన్లో రక్షించబడతాడు. నిజాయితీగా తను చదవడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుని వెలిగింపు మూలంగా తాను రక్షించబడతాడు. 2, ద సేవ్డ్ ఆర్ స్ట్రెంగ్థెన్డ్, రక్షించబడిన వారు బలపడతారు, రక్షించబడిన వారు క్రీస్తు సారూప్యతలోనికి వస్తారు, రక్షించబడిన వారు రక్షకుని పోలికలోనికి వచ్చి రక్షకుని కొరకై ప్రయాసపడతారు.
సో ఒకసారి ఈ సంగతులను ఆలోచించేద్దాం. సో మనకు అర్థమవుతుంది ఎందుకు చాలాసార్లు చాలామంది వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో వాక్యాన్ని అంటే వై కెనాట్ మెన్ అండ్ ఉమెన్ సింప్లీ రీడ్ ద బైబిల్ అండ్ రెస్పాండ్ టు ఇట్స్ టీచింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఇవి రీజన్స్. సో ఈ విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ గురించి మనం చూసాం. రిజల్ట్స్ ఇల్యూమినేషన్ గురించి మనం చూస్తే ద అన్సేవ్డ్ ఆర్ సేవ్డ్. రక్షించబడిన వ్యక్తి రక్షణ పొందుతాడు, రక్షించబడిన వారు రక్షకుని పోలికలోనికి వస్తారు అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. సో ఇంకొకటి 2 ఇష్యూస్, 2 విషయాలు నేను చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ద హోలీ స్పిరిట్ లుక్స్ ఫర్ ఏ సర్టన్ అమౌంట్ సిన్సియారిటీ బిఫోర్ హీ ఇల్యూమినేట్స్ ఎనీ హ్యూమన్ హార్ట్. యోహాను సువార్త 4:24 ఆత్మతోనూ సత్యముతోనూ అనే మాట. హెబ్రీ పత్రిక 11:6 మనం చదువుతున్నప్పుడు అసలు ఒక వ్యక్తిని ఇల్యూమినేట్ చేయాలనుకున్నప్పుడు, ప్రకాశం వెలిగింపు ఇవ్వాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో సిన్సియారిటీని అబ్జర్వ్ చేస్తాడు. బిట్ కొంచెమన్నా తను నిజాయితీగా దేవుని గురించిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, లేకపోతే దేవుని కోసం దేవుని గురించిన నిజాయితీ లేఖనాల పట్ల సరైన నిజాయితీతో చదవటం స్టార్ట్ చేస్తే పరిశుద్ధాత్ముడు వెలిగిస్తాడు. తర్వాత గుర్తుపెట్టుకుందాం, నేను ఒక ప్రొఫెసర్ చెప్తున్నప్పుడు విన్నాను, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని గురించి నిజాయితీగా వెతుకుతూ ఉన్నాడు అంటే, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దినాలైనా సరే నెవర్ లీవ్ హిమ్, వాళ్ళని వదిలిపెట్టద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు నిజాయితీగా వెతుకుతుంటే ఖచ్చితంగా ప్రభువుని పట్టుకుంటారు. కాబట్టి అంతవరకు వాళ్ళని వదిలిపెట్టొద్దండి. మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. అసలు సాధారణ గుడ్డితనం నుంచి, ఈ యుగ సంబంధమైన అంధకార సంబంధమైనటువంటి ఈ గుడ్డితనంలో నుంచి బయటపడి దేవుణ్ణి వెతుకుతా ఉంటే, ఆ దేవుని వెతకాలని ముందుకు వచ్చినప్పుడు అదొక గ్రేట్ స్టెప్ అన్నమాట. ట్రూలీ దే ఆర్ సిన్సియర్. మనం చేయాల్సింది అలాంటి వాళ్ళని వదిలిపెట్టదు. ప్రాణము పోతున్నా సరే, అసలు దేవుని గురించి ఒక వ్యక్తి వెతుకుతున్నాడు అంటే సాతానుడు వాళ్ళకి చాలా దారుణమైనటువంటి అబ్స్టాకిల్స్ పెడుతుంటాడు, కానీ దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. నాకు తెలీదు ఇప్పుడు దాకా ఎంతమందిని మనము దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఫాలోఅప్ చేశామో. కానీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అనుకుంటున్నాను. ప్రభు జరిగించిన కార్యం. నేను ఫస్ట్ ఇయర్లో ప్రభుని నమ్ముకున్నాను, పియూసీ ఫస్ట్ ఇయర్లో ప్రభుని నమ్ముకున్నాను. నాలో ఒక బర్డన్ ఉంది, నా ప్రభుని గురించి, నా జీవితాన్ని మార్చిన ప్రభు గురించి చెప్పాలని. నేను హాలిడేస్లో మా ఊరికి వెళ్తూ ఒక బస్ స్టాప్లో ఆగాను. బస్ స్టాప్లో ఆగి ఒక ఆయన భిక్షమెత్తుతూ ఉన్నాడు. ఆయన స్వామీజీ లాగా ఉన్నాడు. అందరూ దూరంగా వెళ్తున్నారు. నేను తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అరగంట సేపు నేను మాట్లాడాను. ప్రభు అలాంటి కృపని, అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు తన గురించి మాట్లాడడానికి. అయితే నేను అరగంట సేపు మాట్లాడిన తర్వాత ప్రభువు ఇచ్చిన కృపను బట్టి నేను తనకి వాక్యాన్ని చెప్పి, తనకు బైబిల్లో ఉన్న వాక్యాలు చదివించిన తర్వాత తను ఏం చేశాడో తెలుసా ప్రియులరా? తను అక్కడ మోకరించి ప్రార్థన చేసి తను అప్పుడు దాకా అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్న మనీ అంతా అందరిని పిలిచి డిస్ట్రిబ్యూట్ చేసి, నేను నిజమైన దేవుణ్ణి కనుగొన్నాను, నాకు నిజమైన ప్రభు దొరికాడు, నా ఆత్మ రక్షించబడింది, నా ఆత్మ రక్షించే ప్రభు నాకు దొరికాడు అని చెప్పి ఆ బస్ స్టాండ్ అంతా తను అప్పుడు దాకా బెగ్గింగ్ ద్వారా వచ్చిన మనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేశాడు. దేవుని పాటలు కావాలని చెప్పి నా దగ్గర మెమరీ కార్డు తీసుకొని బైబిల్ తీసుకొని తను వెళ్ళాడు. చూడండి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అన్నా సిన్సియర్గా దేవుని వెతుకుతున్నాడంటే ప్రాణం పోయినా పర్లేదు, వదిలిపెట్టదు. లైఫ్ రిస్క్ అయినా పర్లేదు, వదిలిపెట్టదు. కారణం ఏంటంటే అలాంటి వాళ్ళు, అంటే సాతాను వాళ్ళని ఇంకా దారుణంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని కానీ వీటన్నింటిని కూడా దారుణంగా ఇంకా దారుణంగా నెట్టివేయడానికి ట్రై చేస్తాడు. సో మీ ప్రయాణంలో కానీ నా ప్రయాణంలో కానీ, దేవుని పిల్లలమైన మన ప్రయాణంలో ఎవరైనా దేవుని గురించి సిన్సియర్గా వెతికే వాళ్ళు కనపడుతున్నారా అంటే, వాళ్ళు నమ్మని వాళ్ళు అయితే ఎవరైనా సరే వదిలిపెట్టద్దు. వాళ్ళని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయడం ప్రారంభిద్దాం. అండ్ ఆర్గ్యుమెంట్స్తో కాకుండా చక్కగా దేవుని లేఖన సత్యాన్ని చూపించి, దేవుని లేఖన సత్యాన్ని అది ఏండ్లు పట్టవచ్చేమో దేవుని చిత్తంలో ఎప్పుడైతే అప్పుడు దాకా మాత్రం వదిలిపెట్టకుండా వెంట పడతాం. సో ప్రియమైన వాళ్ళరా, సో
నిజంగా దేవుని గురించి వెతికే వాళ్ళ విషయంలో దేవుడు ఎంత ఇన్వాల్వ్ అవుతుంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ గుడితనం నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 1:9 తిమోతికి రాసిన రెండో పత్రిక 1:10 రక్షణ జ్ఞానాన్ని మనం పొందుకోవడంలో, రక్షణ గురించిన సరైన అండర్స్టాండింగ్ని తీసుకురావడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 6:4 మార్పు సంబంధమైన మన జీవితాల్లో మార్పుని తీసుకురావడంలో ఆయన కార్యాన్ని చేస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:18 3:9 రక్షించబడిన మనం లేఖన సత్యాన్ని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 ప్రకారం ఆయన తీర్పులోకి రాబోతున్నటువంటి ఆ విషయాలు స్వపరీక్ష విషయమై మనకు హెల్ప్ చేస్తా ఉన్నాడు. మనం నిజంగా రక్షించబడ్డాము అని ఒక రుజువు ఏంటంటే సెన్సిటివిటీ టువర్డ్స్ సిన్, పాప విషయమైన సున్నితత్వం విశ్వాసుల జీవితాల్లో లేకుండా పోతుంది. అంటే ఒకటి, వాళ్ళు విశ్వాసులమని చెప్తూ రక్షించబడకుండానే ఉండాలి. 2, విశ్వాసులు అయి ఉండి బ్యాక్ స్లైడన్ అయ్యి ఉండాలి, ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళని అయి ఉండాలి. సో మన జీవితాల్లో సెన్సిటివిటీ అది పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉండగా ఒప్పుకోవటం, ఇది ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీలో పార్ట్. వెలిగింపు పరిచయలో లేఖన లేకపోతే వాక్యపు ప్రకాశంలో, వాక్యపు వెలిగింపులో ఇది ఒక భాగం. సో నేను రిజల్ట్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ చెప్తూ ఒక పాయింట్ చెప్పాను. అన్సేవ్డ్ ఆర్ సేవ్డ్, ద సేవ్డ్ ఆర్ స్ట్రెంగ్థెన్డ్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ద హోలీ స్పిరిట్ లుక్స్ ఫర్ ఏ సర్టన్ అమౌంట్ సిన్సియారిటీ బిఫోర్ హీ ఇల్యూమినేట్స్ ఎనీ హ్యూమన్ హార్ట్. అది మనకు అర్థమైంది. ఖచ్చితంగా నిజాయితీతో కూడినటువంటి పరిశోధన చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటంటే నో క్రిస్టియన్ షుడ్ ఎవర్ లుక్ అపాన్ ఇల్యూమినేషన్ యాజ్ ఆటోమేటిక్. నాకు ఆటోమేటిక్గా ఇల్యూమినేషన్ నేను చదువుతా ఉంటే నాకు ఆటోమేటిక్గా ఇల్యూమినేషన్ అంటే ప్రకాశమానం, దేవుడు లేఖనాల గురించినటువంటి వెలిగింపు నాకు ఆటోమేటిక్గా, ఇంకా నేను ప్రేయర్ చేసుకోకుండా, నేను ప్రభుకి సబ్మిట్ చేసుకోకుండా ఉంటే నాకు అర్థమైపోతాయిలే స్క్రిప్చర్స్ అనుకుంటే ప్రియులారా జాగ్రత్త పడాలి. సో బేసిక్గా మనం ఈ విషయాల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి మనం చూసాం, రెవల్యూషన్ అయిపోయింది. అంటే ఇక్కడ జనరల్ రెవల్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ స్పెసిఫిక్ రెవల్యూషన్ త్రూ హిస్ సన్, త్రూ హిస్ స్క్రిప్చర్స్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఇన్స్పిరేషన్ కూడా కంప్లీట్ అయింది, కానీ ఇల్యూమినేషన్ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంఘం ఎత్తబడే వారు కూడా సంఘంలో ఉన్నటువంటి మనందరి విషయంలో కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఇంకెవరైనా టిల్ ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమి ఆకాశంలో గతించే వరకు కూడా ఎందరైతే దేవుని లేఖనాల పట్ల శ్రద్ధ కలిగి నిజాయితీతో చదవడానికి ముందుకు వస్తారో వాళ్ళందరిని వెలిగించడానికి ఆయన పరిచర్య కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది మనం చూసాము. సో 2 ప్యాసేజెస్ని మనం చదివి మనము ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని కంక్లూడ్ చేయబోతా ఉన్నాం. ఒకటి, యోహాను సువార్త 16:12-15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9-3 వరకు కూడా. సో ఈ లేఖన భాగాలను బట్టి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 16:12-15 ఉన్న విషయాలు నేను చదువుతా ఉన్నాను. అన్న, am I audible అన్న? ఓకే. సో 16:12-15 చదువుతున్నాను. నేను మీతో చెప్పవలసినవి ఇంకొన్ని అనేక సంగతులు కలవు. నేనంటే ఎవరు? ఇక్కడ ప్రభువారు మీతో శిష్యులతోటి మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో నీవి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచుమును. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత ఆయన నా వాటిలో నీవి తీసుకొని మీకు తెలియజేయనని చెప్పి తిని. సో ఈ కొరింథీయులకు రాసిన సంగతిని మీరు వ్యక్తిగతంగా స్టడీ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 2 ప్యాసేజెస్లో నుంచి కొన్ని పాయింట్స్ మీ మధ్యలోనికి తేవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మనకు బోధించి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈ పరిచర్య రక్షింపబడిన ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. నేను లేఖన సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని ఆశపడే ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య అవైలబుల్గా ఉంది, అందుబాటులో ఉంది. అందుకనే ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నమాట. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించిన అన్నమాట. ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంది. తర్వాత
అవిశ్వాసులు లేఖనాలను విస్తృతంగా పరిశోధించినప్పటికీ వెర్రితనంగా భావిస్తారే కానీ అంగీకరించరు. పరిశుద్ధాత్మని పరిచర్యను వారు అనుభవించలేరు. నేను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో అనుకుంటా. నేను లాస్ట్ బెంచ్‌లో కూర్చొని నేను దావీదు గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆహ్, ఒక రకమైన సంతోషంతోటి నా మొఖం వెలిగిపోతా ఉంది. నేను అబ్బా! ఎంత బాగుంది అని చెప్పేసి నేను జస్ట్ కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ పెడతా ఉన్నప్పుడు నా పక్కన ఫ్రెండ్, "అరేయ్! ఏం చేస్తున్నావురా? ఏంట్రా? ఏం అర్థమవుతుందిరా నీకు అది చదువుతా ఉంటే? ఈ ఏమి స్వీట్‌నెస్ ఉందిరా నోరు లేకపోతే అన్నీ ఎక్స్‌ప్రెషన్స్ పెడతా ఉన్నావు" అంటే యెస్. అవిశ్వాసులు వాటిని అనుభవించలేరు. ఆ పరిచర్య యొక్క ఫలాన్ని అనుభవించలేరు. ఆ పరిచర్యని వారి జీవితాల్లో అనుభవించలేరు. కానీ రక్షించబడిన మనకున్న ప్రివిలేజ్ అందరికి అందుబాటులో ఉంది. దేవుని యొక్క ఆత్మ సహాయం చేత మనము లేఖనాలను అర్థం చేసుకోవడానికి, రక్షించబడిన ప్రతి విశ్వాసి లేఖనాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిచర్య అందుబాటులో ఉంది. తర్వాత పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అది రాబోయే భవిష్యత్ సంబంధమైన ప్రవచనాలను గ్రహించే విషయాలతో సహా, శ్రమల కాలాన్ని గురించి, ఏండ్ల పాలన గురించి, ఈ విషయాలన్నిటిని అర్థం చేసుకోవడంలో పరిశుద్ధాత్ముడు మనకి ఇంకా ఎనేబుల్ చేస్తాడు. సో ఈ విషయాలు చెప్పి, ఈ విషయాలు చెప్పకుండా ఉంటాడంటే ఆయన మనకి అవసరమయ్యి ఉన్నటువంటి, లేకపోతే మన కోసం రాయించబడినటువంటి ఆ సంగతులన్నిటినీ మనకు స్పష్టంగా తెలియజెప్పి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. నేను కార్నల్ పర్సన్‌గా, నేను విశ్వాసినే. రక్షించబడిన వాళ్ళలో రకాలని నేను ఎప్పుడు అంటుంటాను. ఒకటి శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులు, 2 క్రీస్తు కేంద్రితమైనటువంటి క్రైస్తవులు. ఒకటి సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్స్, స్వయం కేంద్రిత క్రైస్తవులు. 2 క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్స్, క్రీస్తు కేంద్రిత క్రైస్తవులు. ఎప్పుడైతే ఒక విశ్వాసి శరీరానుసారంగా జీవించడం ప్రారంభిస్తాడో, సెల్ఫ్ సెంటర్డ్ అవుతాడో, క్రీస్తు తన జీవితంలో ఉంటాడు కానీ క్రీస్తుతో సంబంధం లేకుండా బ్రతుకుతుంటాడో, ఈ పరిచర్య అడ్డగించబడుతుంది. ఈ పరిచర్య మూలంగా ఈ పరిచర్యని తన జీవితంలో తను ఎఫెక్టివ్‌గా చూడలేడు. తనకు లేఖనాలు తెలుస్తాయి, ఇంటర్ప్రిట్ చేస్తాడు, అంత చేస్తాడు కానీ ఆ ఆనందం, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ పీస్‌ని ఆ లేఖనాల విషయంలో ఆ పరిశుద్ధాత్ముడు వెలిగించే విషయాన్ని ఆయన అనుభవించలేడు. ఆ వ్యక్తి అనుభవించలేరు. కాబట్టి నేను పాపంలో ఉండి లేఖనాలను చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే రిమెంబర్, అది మానవుని జ్ఞానమే. మానవుడు గ్యాదర్ చేసుకున్న విషయాలు మాత్రమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆ టెక్స్ట్ పట్ల ఆయన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తా ఉన్నప్పుడు, మనలో ఉండే సంతోషం, మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కలిగే ఆ క్షేమాభివృద్ధి చాలా గొప్పది ప్రియులారా. తర్వాత హోలీ స్పిరిట్ ఇల్యూమినేషన్ ప్రాథమికమైనటువంటి లక్ష్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలిగింపు లక్ష్యం ఏంటంటే, క్రీస్తు కేంద్రితంగా ఉంటది. క్రీస్తుకి మహిమ తెస్తది. పరిశుద్ధాత్మని ఈ పరిచర్య, ఏ పరిచర్య? ప్రకాశింపజేసే పరిచర్య, వెలిగించే ఈ పరిచర్య క్రీస్తు మహిమే ప్రాథమిక లక్ష్యంగా ఉంటుంది. క్రీస్తు ప్రభువు ఘనపరచబడతాడు. క్రీస్తు ప్రభు కేంద్రితంగా ప్రకాశమానం అనేది, వెలిగింపు అనేది ఉంటది. ద మోర్ we understand the scriptures, the more we will become Christ-centered Christians. లేఖనాలు ఎంత చక్కగా మనకు అర్థమవుతూ ఉంటే, అంతగా మనం క్రీస్తు కేంద్రిత జీవితాల్లోనికి వస్తూ ఉంటాం. సో మనం కనుక ఈ ఇల్యూమినేషన్, లేకపోతే క్రీస్తుకు వేరుగా వెళ్తా ఉన్నాం, కానీ పరిశుద్ధాత్మ నన్ను వెలిగిస్తున్నాడు బ్రదర్ అంటా ఉంటే, అది ఖచ్చితంగా చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా తప్పు త్రోవలోకి వెళ్తున్నామని గమనిద్దాం. ఈ సమయంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ప్రాథమికమైన లక్ష్యం ఏంటంటే క్రీస్తు మహిమ, క్రీస్తు కేంద్రితంగా మనల్ని బ్రతికేటట్లు చేస్తాడు. సో ప్రియమైన వర్లరా, పరిశుద్ధాత్ముడు బోధించే లేదా ఉపదేశించే ఈ వ్యక్తుల ద్వారా ముఖ్యంగా మనం గమనిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇల్యూమినేషన్ మినిస్ట్రీలో పార్ట్గా ఈ వెలిగింపు ప్రజలకి దేవుని లేఖన సత్యాన్ని ఏ ఉద్దేశంతో ఆయన ఆ లేఖనం పట్ల ఆ ఉద్దేశాన్ని వివరించే క్రమంలో దేవుడు బోధించే లేదా ఉపదేశించే కృపావరం ఇచ్చినటువంటి వ్యక్తులను కొన్నిసార్లు ఈ పరిచర్యలో భాగంగా వాడుకుంటాడు. అన్ని సార్లు అని నేను చెప్పను, కొన్నిసార్లు ఈ పరిచర్యలో భాగంగా వాడుకుంటాడు. ఈ మనం ప్రీచింగ్ మినిస్ట్రీ చూస్తున్నప్పుడు సెరమన్స్ అనమాట. టీచింగ్ మినిస్ట్రీ ఏంటంటే సిస్టమేటిక్గా డివైడ్ చేసి చక్కగా అర్థమయ్యేటట్టు క్లాసెస్ లాగా ఉంటాయి. సో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ బోధించే లేదా ఉపదేశించే కృపావరం గల వారి ద్వారా ప్రభువు ఇల్యూమినేషన్ ప్రాసెస్ని, లేఖనాల వెలిగింపు ఈ పరిచర్యని పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగింపు చేస్తాడు. దీనికి లేఖనాధారం రోమాపత్రిక 12:7 యోహాను రాసిన మొదటి పత్రిక 2:27 మనం చదువుతుంటాం. సో ప్రియమైన వర్లరా, ఈ సంగతుల్ని జ్ఞాపకం చేస్తుండగా నేను క్లోజ్ చేయబోయే ముందు ఒకసారి గమనించండి. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వశక్తులకు నడిపిస్తాడు.
అయితే నిజాయితీగా వాక్యం చదవటం అలవరుచుకుందాం. నిజాయితీగా దేవుని లేఖనాన్ని చదవటం అలవరుచుకుందాం. ప్రీ డిటర్మైండ్‌గా మనకి తెలిసిన విషయాలను రుద్దటానికి ప్రయత్నించకుండా వాస్తవంగా వాక్యం ఏం చెప్తుందో దానికి అప్పగించుకుందాం. మనం చూసాం కదా, అథెంటిసిటీ ఆఫ్ ద బైబిల్ అనే విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆహ్, ఒక వ్యక్తి దేవునికి తిరుగుబాటు చేయడం ఏంటంటే, దేవుని లేఖనాలకి ఒబే అవ్వకపోతే, దేవుని లేఖన సత్యాన్ని అంగీకరించకుండా ఇష్టానుసారంగా ఉంటానంటే దేవునికి తిరుగుబాటుతో ఉన్నాడు. దేవుని కోపాగ్నికి చాలా పాత్రుడవటానికి ఆ వ్యక్తి సమీపంగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సో ప్రియమైన వారలారా, ఇల్యూమినేషన్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవరైనా దేవుని గురించి నిజాయితీగా వెతుకుతూ ఉంటే, నెవర్ ఎవర్ లీవ్ దెమ్. జీవితంలో వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండకండి. అది ఖర్చు అయినా, అది చివరికి ప్రాణం ఇచ్చే ఖరీదైనా సరే వాళ్ళని వదిలిపెట్టొద్దు. కారణం ఏంటంటే, సాతాను గుడితనం నుంచి బయటికి రావడానికి వాళ్ళు విల్లింగ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నిజాయితీగా దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈరోజు చాలా సార్లు దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యంలో ఇది లేదు కదండీ అంటే, మా అయ్యగారు చెప్పినారు, వెంకటేష్ అన్న చెప్పినాడు. ఇలాంటివి లేదు. ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి అంగీకారం కాదు. సో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో నేను 2, 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తా ఉన్నాను. ఒకటి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాథమికంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. లేఖనాలను అర్థం చేసుకోవడంలో లేఖనాలే సహాయపడతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. లేఖనాలను అర్థం చేసుకోవడంలో లేఖనాలు మాత్రమే సహాయపడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అంటే ఈ లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడంలో కాంటెక్చువల్ ఇంటర్ప్రిటేషన్, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి లేఖన ఆధారంగానే, అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి మిగిలిన లేఖనాల ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంటెక్స్ట్ మీనింగ్ మనకి చక్కగా అర్థమవుతుంటున్నది. ఒకటి, లేఖనాలను అర్థం చేసుకుంటూ లేఖనాలు చాలినవి, లేఖనాలు సహాయపడతాయి అనేది. రెండు ఏంటంటే, బైబిల్ మన కోసం రాయబడింది కానీ అన్నీ మనకు రాయలేదు. కొంచెం ట్రిక్కీగా ఉందా? బైబిల్ మన కోసం రాయబడింది కానీ అన్నీ మన కోసం రాయలేదు. అంటే మన కోసం అంటే సంఘాన్ని ఉద్దేశించి రాసినవి, కొన్ని మనల్ని ఉద్దేశించి రాసినవి ఉన్నాయి. సో బైబిల్ మన కోసం రాయబడింది మీన్స్ వీ హ్యావ్ మెనీ లెసన్స్ దేర్. ఇంకొక రకంగా చెప్పాలంటే, వీఆర్ నాట్ ద యాక్చువల్ ఆడియన్స్. మనము ప్రాథమికమైనటువంటి ఎవరికైతే ఆ శ్రోతలు మనం కాదనమాట. సో ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం కాదు. సో మనం ఓబద్య గ్రంథం చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుంటుంది, లేకపోతే యోనా గ్రంథం చదువుతున్నప్పుడు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నట్లు ఉంటుంది. కొన్ని ప్రవక్తల గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు ఇశ్రాయేలుకు పలానా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు దేవోక్తి అనే మాటలు. సో మనం చదువుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ మన కోసం రాయబడింది కానీ అన్నీ మనకు రాయలేదు. అంటే గమనించండి ప్రియులరా, సో మనము యాక్చువల్ ఆడియన్స్ కాదు. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రికలో మనం చదువుతున్నప్పుడు చెదరిపోయిన 12 గోత్రాల వారికి అని చెప్తున్నాడు. బాగుంది, మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి. అయితే నూనె గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆడియన్స్ మైండ్ని మనం అర్థం చేసుకున్నప్పుడే, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మైండ్ని మనం అర్థం చేసుకున్నప్పుడే, ఆ కల్చర్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనకు విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే, మనము వాస్తవమైనటువంటి ఆ రిసిపెంట్స్ కాదు. తరాలు మారాయి. సో మనం బైబిల్ని అర్థం చేసుకునే క్రమంలో వారి యొక్క ఆ రోజు ఫస్ట్ హ్యాండ్ వారికి అర్థమైన దాన్ని అర్థం చేసుకోవటమే మనము క్రైస్తవుని ప్రాథమికమైనటువంటి విషయం, లక్ష్యం. ఆనాడు ఫస్ట్ హ్యాండ్ పౌలు రాసిన పత్రికను అందుకున్నటువంటి ఎఫెసీయులకి ఆ పత్రిక చదువుతున్నప్పుడు ఏమర్థమైంది, నేడు అదే ఉద్దేశాన్ని మనం కూడా అర్థం చేసుకోవడం. ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు రాపించినాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించడం మన ప్రాథమిక లక్ష్యం అయి ఉండాలి. ఒకటి, స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ ద స్క్రిప్చర్. లేఖనాలని ధ్యానించడానికి, లేఖనాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. రెండు, బైబిల్ మన కోసం రాయబడింది కానీ మనకు రాయలేదు అనే కాంటెక్స్ట్ నేను ఎందుకు అంటున్నానంటే, వీఆర్ నాట్ ద యాక్చువల్ ఆడియన్స్. మనము వాస్తవికమైనటువంటి ఈ ఆ రిసిపెంట్స్ కాదు. తర్వాత ఇంకొక మాటని నేను చెప్తున్నాను చూడండి. బైబిల్లో అన్నిటికీ బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలకి అర్థం ఒకటే ఉంది కానీ అన్వయాలు అనేకం ఉంటాయి. థర్డ్ ప్రిన్సిపల్, వీ హ్యావ్ స్క్రిప్చర్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్ బట్ హ్యాస్ మెనీ అప్లికేషన్స్. లేఖనాలకు ఒకటే అర్థం ఉంటుంది.
కానీ అనేకమైనటువంటి అన్వయాలు ఉంటాయి. అంటే పాఠాలు మనం అనేకము నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఈ 23వ కీర్తన అర్థం ఒకటే ఉంటుంది. గాఢాంధకారపు లోయలంటే గాఢాంధకారపు లోయలే. సో కానీ అన్వయాలు అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం చూస్తా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ నెంబర్ 1, లేఖనాలని అర్థం చేసుకోవడంలో వాస్తవికమైన అర్థాన్ని గ్రహించడంలో మనకు సహాయపడతాయి. 2, బైబిల్ మన కోసం రాయబడింది కానీ మనకు రాయలేదు. 3 మనం చదువుతా ఉన్నప్పుడు లేఖనాలని ఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నప్పుడు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. సో ప్రియమైన వారలారా, ఈ సంగతులను గ్రహించి మనం ముందుకు సాగుదాం. ప్రభు చిత్తం అయితే, ప్రభు అవకాశం ఇస్తే మనము ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్ని మనము డిస్కస్ చేసి ఆ తర్వాత లాస్ట్ సెషన్లో అపోక్రిఫా గురించి కొన్ని మాటలు నేను తెలియజేసి ఈ సెషన్స్ అన్నిటిని బిబ్లియాలజీ క్లాసెస్ని క్లోజ్ చేస్తాను. ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రిసోర్సెస్ మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిఫర్ చేయొచ్చు. వధింపబడిన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందినారుడు. ప్రభుకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.